చేతల్లో ఇద్దరి పనులు ఒకటేననేది. అవును. కానీ అంటే మొన్నటి వరకు ఇదే కేసీఆర్ బ్లండ్గా రిజెక్ట్ చేశారు కదా. స్టుడ్ బై ఇట్. మీకు అదే కాదు, మీటర్లు పెట్టొద్దన్నాడు. మన స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి కదా, ఎలక్ట్రికల్ డిజిటల్ మీటర్లు. 24 గంటలు కరెంటు పవర్ విద్యుత్తు రైతుకి బోర్బావికి కరెంటు మీటర్ పెట్టనివని అన్నాడు. చివరిదాకా కూడా దాన్ని అది పెట్టనిస్తే కనుక విద్యుత్ సంస్కరణలు చేస్తే కనుక తెలంగాణలో కూడా ఒక 0.5% అదనంగా అప్పు తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు. ఇంకా తెలంగాణని అప్పులు తెచ్చుకోవాలంటే షరతులు పెట్టింది కదా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కాలంలో. FRBM కింద సడలింపు ఇచ్చి ఒక ₹1 మీరు అదనంగా తెచ్చుకోవాలంటే అప్పు ఎలక్ట్రిక్ సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు చేయాలి. ఇంకో ₹1 అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే నగర ప్రాంతాల సంస్కరణలు చేయాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారో చెత్త పన్ను వేస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతున్నారు, ఇవన్నీ చేస్తే మీకు ఇంకో ₹1 అదనంగా తెచ్చుకొని ఇస్తాం. వీటికి వేటికి తెలంగాణ ప్రభుత్వం తలంచలేదు. స్మార్ట్ మీటర్లు పెట్టడం నా కంటంలో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టినవని ఆయన అన్నారు. సరే, మరి బహుశా అది కూడా రేపు పొద్దున ఏమన్నా, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఏమవుతున్నారంటే ఒక లెక్క పక్క లేకుండా విద్యుత్ ఇష్టానుసారం వాడుతున్నారు. లెక్క పక్క అనే దాని దగ్గర ఏం జరుగుతుందంటే లెక్క వేయాలంటే మీటర్ ఉండాలనే దగ్గరికి వస్తుంది. అది నెమ్మదిగా ఏమవుతుందంటే ముందు లెక్క పక్క లేకుండా అనే మాట దగ్గర లెక్క వేయాలంటే మీటర్ ఉండాలి అనే దగ్గరికి వస్తుంది. ముందు మీటర్ వస్తుంది, ఆ తర్వాత ముందు తోక, ఆ తర్వాత పులితలలాగా ముందు మీటర్ వస్తుంది, ఆ తర్వాత ఆ లెక్క కాస్తే బిల్లులాగా వస్తుంది. కానీ కాంగ్రెస్ అంటే బీజేపీ గురించి చెబుతున్నది వేరు, ఇప్పుడు ఆచరిస్తున్నది వేరు అని మనకు తెలుస్తుంది. నేను చాలాసార్లు ఇది నా గతం నుంచి నా వాదన పదే నేను చాలా టీవీ ఛానల్స్లో వాదిస్తూ వచ్చింది కూడా ఏంటంటే విధానాల పరంగా కాంగ్రెస్కి బీజేపీకి ఎవరైనా తేడా చెప్పగలరా? అందుకే నేను కాంగ్రెస్ని చాలాసార్లు విమర్శిస్తూ వస్తున్నాను. విధానం అంటే ప్రజాస్వామిక వాతావరణం, లౌకికవాదం అంటే అది సరే, అది మీకు మీ బ్రాండ్ ఇది, అది దాన్ని విధానాల పరంగా కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద తేడా ఏముంది? విధానాలని కాంగ్రెస్ ఏ విధానాలని, బీజేపీ ఏ విధానాలను అనుసరిస్తుందో కాంగ్రెస్ అది కాకుండా ఇంకో విధానాన్ని ఏమైనా చెబుతుందా? ఎక్కడ చెప్పింది, ఏం చేసింది? అది కనపడ్డప్పుడు మిగతాయి మాట్లాడచ్చు. రైట్, మిగతాయన్ని ఆ పైన మిగతాయన్ని, ఎందుకంటే అవి కనపడకుండా మనం ఏం మాట్లాడాలి? విధానపరమైన తేడా లేకుండా వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు వచ్చి దేశం మారాలి, దేశం ముందుకెళ్ళాలంటే అది అంటే విధానపరమైనటువంటి ఒక ఏదైనా సరే అంటే మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా కాంగ్రెస్ అయ్యేది కాదండి. మీకు పెట్టుబడులు కావాల్సి వస్తే మీకు డబ్బులు లేకుంటే అదాని డబ్బులే రావాలా? అదాని డబ్బులే కావాలి చెబుతుంది. పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఉన్నారు. అది మరి మనం అంటే అదానిని మీరు ఇన్వైట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఆంతర్యం ఏముంది? టు అప్పీజ్, టు ప్లీజ్. ఒకే రకమైన విధానాలు. కాంగ్రెస్ బీజేపీ విధానాల్లో తేడా లేదు, ప్రాక్టికల్గా తేడా ఏం లేదు. ఇదే మీరు అన్నట్టు ఇదే రాహుల్ గాంధీ ఒంటికాల మీద లేశారండి. కాంగ్రెస్ నేతలు అదాని మోడీ ఫ్రెండ్ అండి, మోడీ ఫ్రెండు ఈ దేశాన్ని దోచుకో తింటున్నానని మీరే అంటారు కదా, కాంగ్రెస్ నేతలు అన్నారు కదా. నేను అదే చెబుతుంది, విధానాల్లో తేడా లేకపోవటం వల్ల మాటల్లో తేడా ఉంది, విధానాల్లో తేడా లేదు, చేసే పనుల్లో తేడా లేదు, మాటల్లో తేడా ఉంది. జనాలు కూడా ఈ విషయాన్ని గుర్తిస్తారు ఖచ్చితంగా. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో జనాలకు ఎక్కువ కాలం పట్టదు ఈ విషయాన్ని గుర్తించడానికి. మాటల్లో చేతల్లో ఒకేలాగా ఉంది ఎవరు? చేతల్లో ఒకలాగా మాటల్లో ఒకలాగా ఉంటుంది ఎవరు? ఈ తేడాన్ని గుర్తించడానికి ఇది చిన్న ఉదాహరణ. గౌతమ్ అదాని వచ్చి ఆ రోజు ఏరోస్పేస్ దానిలో చేయటం, మాట్లాడుకోవటం, అలాగే ఈరోజు 12,000 కోట్ల తప్పులేదు మీరు చేసుకుంటే. కానీ దాని గురించి మీరు అదే విమర్శలు చేసిన తర్వాత మళ్ళీ మీరు అంటే రాజకీయంగానేమో తేడా ఉన్నట్టు బీజేపీకి మీకు చూపించుకోవటం, ప్రాక్టికల్గా ఒకే పనులు చేస్తే రేపు పొద్దున మీరు వచ్చిన దేశంలో మారేది ఏంటనేది మారుద్ది. ఇంకా దావోస్లో ఒక కీలకమైన చర్చ నిన్న ఇవాళ పెద్ద ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది. డూప్లికేట్ ఎవరు, ఒరిజినల్ ఒక ఒక న్యూస్ రిపోర్టర్. అంటే తరచూ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కేటీఆర్ వస్తున్నారు, ఇవాళ మీరు కొత్తగా సీఎం హోదాలో వచ్చారు. హుందాగా నవ్వురుకుంటే బాగుండేది. అవును, ఏముంది దానిలో? నిజంగా కేటీఆర్ చాలా ఇంపాక్ట్ చూపించాడు కాబట్టి నవ్వుడుకుంటే చేసే పని బట్టి ఈయన కనుక గట్టిగా పని చేయగలిగితే ఆయనకంటే ఈయనకి పేరే వచ్చేది. పైగా ఆయన పక్కన వెళ్ళింది టీం సేమే కదా, జయేష్ రంజన్ ఆయన పక్కన వెళ్ళారు, ఫోటోల్లో కూడా కనపడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఆయనకు వదిలేస్తే పోయేది కదా ఫీల్డ్కి. వస్తే కొత్తగా వెళ్ళారు ఈయన ఫస్ట్ టైము. వెళ్ళిన తర్వాత ఆయన కంటిన్యూటీ, జయేష్ రంజన్ చాలా కాలంగా ఫాలోఅప్లో ఉన్నారు. దానిలో నేను నాకు తెలిసి అయితే దావోస్ ఆయన కూడా వెళ్తూ ఉంటారు గతంలో కేటీఆర్తో పాటు. కాబట్టి ఆయన ఆ సీక్వెన్స్ ఆయన ఆ దగ్గర ఉంది. కొంతకాలం మనం నేర్చుకున్న దాకా, మనం ఏం జరుగుతుందో గమనించుకున్న దాకా ఆయన చేతిలో డూప్లికేట్ అని ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ నా మధ్య ఎవరో కొంచెం రేవంత్ రెడ్డి గారి గురించి ఇమ్మెచ్యూర్గా ఉందనేది అన్నారు. అది కొంచెం ఇమ్మెచ్యూర్గానే ఉంది. డూప్లికేట్ అంటే కొంచెం వాట్ ఈస్ డూప్లికేట్? ఈయన సీఎం కాదు కదా, కేటీఆర్ సీఎం కాదు, ఒక మంత్రి హోదాలో వెళ్ళారు ఆయన. మీరు సీఎం హోదాలో వెళ్ళారు, ఎవరికి డూప్లికేట్ అంటే? ఇంకో సీఎం వెళ్ళి మీరు నేను ఒరిజినల్ సీఎం ఆయన కాదంటే ఏంటంటే ఇది దాని గురించి వ్యాఖ్యానించినా కానీ కొంచెం బాగోదేమో. కొంచెం ఇంకేం మాట్లాడినా అది చిన్నపిల్లల ఆటల్లో పోటీలాగా
ఉంటుంది తప్పితే అది అసలు ఏమాత్రం బాగాలేదు, ఎవరైనా వినటానికి కూడా బాగోదు. అది ఒక రకంగా తనే దిగజార్చుకుంటున్నట్టు స్థాయిని తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది వీడియో. తర్వాత ఎవరంటే నేను ఇక్కడ గుర్తుందా మీకు 3 రోజుల క్రితం, ఈ మధ్యలో 2 రోజులు మనం సరిగ్గా ప్రోగ్రామ్ చేయలేదు, 3 రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా దావోస్ వెళ్తున్నారు రేవంత్ గారు అంటే ఇంగ్లీష్ మాట్లాడటం దగ్గర నుంచి ప్రతి ఆయన ప్రవర్తన అంతా చాలా సీరియస్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. అన్నీ వస్తాయి, ఇవన్నీ చూడండి, అప్పుడు దాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కాదు. ఆయన అక్కడ జాగ్రత్తగా హుందాగా ప్రవర్తించుకోవాలనేది నేను ఇక్కడ మాట్లాడున్నా, మీకు గుర్తుంటే. ఇంగ్లీష్ రావటం ముఖ్యం అంటారా, కానీ దావోస్ పోతే దావోస్లో నడిచే లాంగ్వేజ్ అదే కదా. మనకేమైనా ప్రాబ్లం ఉంటే తప్పు కాదు, ఇంగ్లీష్ అందరికీ రాదు కదా, అందరికీ బాగా రాదు. అందరికీ ఎంతో కొంత ఆ స్థాయిలో వస్తుంది కానీ బాగా. దానివల్ల మనం ఒక మనిషిని జడ్జ్ చేయలేం. కానీ అక్కడ కొంత ఏంటంటే వాళ్ళలో నడిచేది ట్రాన్స్లేటర్ని పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు ట్రాన్స్లేటర్ని పెట్టుకుని తప్పులేదు. చాలామంది వచ్చేవాళ్ళలో మన నడవడిక, మన ప్రవర్తన, ప్రతిదీ మన డైలాగ్ డెలివరీ అంతా కూడా అబ్జర్వ్ చేస్తారు కదా సార్. అబ్జర్వ్ చేస్తారు, ఎదుటోళ్ళు కూడా ఇదేంటి అనుకుంటారు కదా. ఇంకేముంది ఇవాళ సోషల్ మీడియాలో గతంలో కేటీఆర్ వే ఆఫ్ లాంగ్వేజ్, రేవంత్ రెడ్డి వే ఆఫ్ లాంగ్వేజ్, ఆ స్పీచ్ ప్రొనౌన్సియేషన్ అంతా వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. పైగా ఇంకో మాట కూడా అన్నారనేది కదా వచ్చింది కదా, ఏంటంటే ఐటీ ఫార్మా రంగాల మధ్య ఉన్న సంబంధం న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది, దీనికి అసలు సంబంధం అంటే అది కూడా వైరల్ అవుతుంది, అది కూడా తిరుగుతుంది. ఏంటిది ఇట్లా మాట్లాడేడినా అని. ఏ చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే పబ్లిక్లో మన మాసెస్తో మాట్లాడేది, అంటే మనకి ఇక్కడ తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లో మాసెస్తో మాట్లాడేది, వేరే ప్లాట్ఫామ్స్లో మాట్లాడేది అది కొంచెం సెటైరికల్గా మాట్లాడామనుకోవచ్చు, అంటే కొంచెం పంజెంట్ అటాక్ అనుకోవచ్చు. కానీ ఆయన కొన్ని సందర్భం అంటే ఒక్కో వేదిక మీద ఒక్కోలాంటి ఇది ఉంటుంది. కానీ ఆ వేదికలను మర్చిపోయి అన్ని చోట్ల రాజకీయాల ఆలోచనలు. రైట్. ఇంకొక ముఖ్యమైన వార్త నిన్న ఇవాళ పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం గుర్రాల స్కీమ్లో పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏసీబీకి అప్పగించారు. అంటే ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్ల స్కామ్ అది. అసలు ఆ స్కీమ్ స్టాండర్డ్ ఎంత, స్కామ్ జరిగింది ఎంత, పోయి ఏసీబీకి ఇవ్వడం అంటే ప్రభుత్వం అంటే విజిలెన్స్ లేదా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేదా, ఆ శాఖ అధికారులు ఉంటారు కదండి. కాదు, ఎలాగ ఏంటంటే ఇంతవరకు సరే రోజుకు ఒకటి, ఇప్పుడు నాకు ఇక్కడ కనపడుతున్న వాటిలోనే రోజు పేపర్లో ఏంటంటే కాళేశ్వరం పైన ఉంది, ఇది వెలుగు పత్రిక పైన కాళేశ్వరం, దాని గురించి గొడవ, కింద ఏసీబీ చేతిలో గొర్రెల స్కామ్, ఎంత 2.1 కోట్లు, 2 కోట్లు సుమారు 2 కోట్ల మీద 10 లక్షల కోట్ల స్కామ్ అది. దానిలో ఎవరో ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలు కొన్న వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదని ఒకటి, దాంతోపాటు ఈ డబ్బులు ఏయో బెనామీ అకౌంట్లోకి ఈ అమౌంట్ డైవర్ట్ అయింది అనేది ఒకటి. ఈ 2 కేసులు దానిలో మళ్ళీ. సరే ఏంటంటే చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఎట్లా అయిందంటే ఇప్పుడు ఇది మీరు చేసే పనుల గురించి మీరు పేపర్లో వార్తలు వస్తే ఎక్కువ జనాలు సంతోషిస్తారు. ఎందుకంటే చాలామంది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు రైతు బంధు దాని విషయంలో కొంత లేట్ అవుతుందనే ఫీలింగ్ ఉంది. దాని గురించి మీరు పాజిటివ్గా చేస్తూ వెళ్ళేది, వార్తలు వస్తే జనాలకు ఎక్కువ పాజిటివ్ మెసేజ్ వెళ్ళుద్ది. అలాగే ఆసరా పెన్షన్లు, దానిలో ఏం జరుగుతుంది ఏంటనేది, ఇతరత్ర ఇప్పుడు పండగల సీజన్లో, ఇప్పుడు పండగ సీజన్ ఇవాళ అయిపోయింది అనుకోండి. కానీ బస్సుల కొరత ఉంది, చాలా చోట్ల బస్సులు లేవు. బస్సులు తగ్గి మీరు చాలా చోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. కుప్పలుగా జనాలు నుంచోని బస్ స్టాండ్లో అక్కడ నుంచుంటే బస్సులు రాకపోవటం, దాన్ని తిడుతున్నారు జనాలు. మరి ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే మీరు ఆ పనులు ఏం చేస్తున్నారు, కొత్త బస్సులు ఎన్ని కొంటున్నాం, ఆర్టీసీని ఎంత స్ట్రెంథెన్ చేస్తున్నాం, బస్సులతో ప్రయాణికులకు ఎంత సౌలభ్యం కల్పిస్తున్నాం, అలాగే రైతు బంధు ఇలా చేస్తున్నాం, ఇంకోటి ఇలా చేస్తున్నాం, లేకపోతే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాల గురించిన డౌట్లు ఇంకా ఏంటంటే 70 చదరపు అడుగుల పైన ఉంటే తప్పితే మీకు 5 లక్షలు సెట్ బ్యాక్స్ కూడా వదిలేస్తే 70 పైన చదరపు అడుగులు ఉంటే తప్పితే అక్కడ దానిలో మామూలు అదే మామూలు 75 అంటాం కదా మనం మామూలుగా ఉంటే తప్పితే 5 లక్షలకి కరెక్ట్ సరిపోయేది అవ్వదు. 70 ఇప్పుడు చాలామందికి తెలంగాణలో కానీ ఇక్కడ ఏంటంటే పరిస్థితి 70 అడుగులు కదా, అది చదరపు అడుగులు ఏదో అంటాం కదా, దానికంటే లోపుగా 60 అడుగులే ఉన్నవాళ్ళు, 60 అడుగుల స్థలమే ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 70 దాకా లేదు. అప్పుడేమో 60 అడుగుల స్థలంలో సెట్ బ్యాక్స్ వదిలేసి ఇల్లు కడితే 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అవుద్ది. అంటే మీరు 5 లక్షల ఇందిరమ్మ కింద
వేస్తే కనుక అకౌంట్లో 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అయితే మిగిలిన డబ్బు ఏమవ్వాలి, అట్లా ఇవ్వకూడదు కదా, ఎక్స్ట్రా ఇవ్వకూడదు కదా మీరు, ఈ చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు దీని గురించి చర్చ నడుస్తుంది. ఏమి అట్లా ఎందుకంటే చాలా ఉన్నాయి ఇట్లాంటి విషయాల్లో పరిష్కారాలు కనుక్కోవటం. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎందుకంటే గృహలక్ష్మికి అది ఓకే, కానీ పోయి ఏసీబీకి ఇవ్వడం సార్. ఏసీబీకి అంటే మీరు డబ్బులు చేతులు మారుతున్నాం అంటే రోజు పేపర్ ఎంగేజ్ చేసి ఉంచాలనుకుంటున్నారు. ఎందుకంటే పాజిటివ్ వార్త ఏదో ఒక వార్త అచ్చుపడాలి. జనానికి ఏంటంటే పాజిటివ్ వార్త మనం ఇవ్వలేనప్పుడు నెగటివ్ వార్తతో పాత వాళ్ళ మీద దృష్టి ఉంచేది విధంగా అట్లాగే ఉంది. ఇది పాత ప్రభుత్వం మీద దృష్టి, అది కూడా ఫస్ట్ పేజీలో ఎందుకు రావాలి ఆ వార్త? అవును, వచ్చినాక ఇచ్చినా అది ఏదో చివరి పేజీలో వచ్చినా ఇంకేదన్నా చాలా మైన్యూట్ వార్త అది. అవును, చిన్న సింగిల్ కాలం చిన్న